అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. గోకుల కృష్ణ, గోపాల కృష్ణ, మాయలు చాలయ్య. నిజంగా కృష్ణుడు మాయలు చెప్పలేనివి, ఆయన లీలలు ఎన్నో చూపిస్తూ ఉంటారు. కృష్ణ, నీ బర్త్డేని ఇలా మేము చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మేమే కాదు, ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఇక్కడ నాతో పాటు లేవు. నువ్వు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. కృష్ణ 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 వచ్చేసాడు ఇవాళ స్నాక్స్ కి. కృష్ణ పిలవగానే వచ్చేసావు. హ్యాపీ బర్త్డే కృష్ణ. ఓ మై గాడ్, మా కృష్ణుడు మాట్లాడుతున్నాడు కూడా. ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. కృష్ణ, మీకు ఏమంటే ఇష్టం? వెన్న, పాలు, పెరుగు. మరి మీకు వెన్న, పాలు, పెరుగు ఇవన్నీ ఇష్టం కాబట్టి మీకు నచ్చే ఒక రెసిపీ చేసి పెడతా, తింటారా? తింటా. ఓకే, తిండి దగ్గర మాత్రం మా కృష్ణుడు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. మరి కృష్ణుడికి ఇష్టమైనవి ఏంటి అని ఆలోచిస్తే, ఎస్, చిట్టి కృష్ణుడు వచ్చాడు కాబట్టి చిట్టి కృష్ణుడికి చిట్టి ఆవడలు నేను ఇవాళ ప్రిపేర్ చేసి పెడతాను. ఓకేనా కృష్ణ? ఓకే. మరి మా కృష్ణుడు కూడా ఓకే చెప్పేశారు కాబట్టి చిట్టి ఆవడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చిట్టి ఆవడలకి కావలసిన పదార్థాలు: రుబ్బిన మినప్పిండి, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు, పెరుగు, ఉప్పు, నూనె, పోపు దినుసులు. చిట్టి ఆవడలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. కృష్ణ, మొదలు పెడదామా? ఓకే, మా కృష్ణుడు ఎక్కువగా మాట్లాడుతూ ఓన్లీ ఇలా సైగలు మాత్రమే చేస్తాడు కాబట్టి ఎస్, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో చిట్టి ఆవడలకి ముందుగా మనం పోపు పెట్టుకోవాలండి. దానికి పాన్ పెట్టేసుకుని చక్కగా ఆయిల్ వేసుకుందాం. కృష్ణ, నువ్వు బాగానే తింటావా లేదంటే డైటింగ్ లాంటివి ఏమైనా చేస్తావా? తింటా. బాగా తింటారంట కృష్ణుడికి. డైటింగ్ లాంటివి ఏవి ఉండవు, ఏంటో మనమే అన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఆయిల్ వేడెక్కిన వెంటనే పోపు దినుసులు వేసుకుందాం. ఇందులో ఆవాలు, మినప్పప్పు 2 వేసుకుంటున్నాను. దాంతో పాటు ఎండుమిర్చి కూడా. సో ఈ 3 కలిపి ఆయిల్లో వేసేసుకుందాం. కృష్ణ, మా భూలోకంలో మేమంతా నూనె, నెయ్యి ఇవి వాడుతూ ఉంటాం. మరి మీ లోకంలో అమృతం వాడుతుంటారా? కాదా? అక్కడ కూడా ఇదే వాడతారు అనుకుంటా. నెయ్యి చాలా ఇష్టం కదా కృష్ణుడికి. సో ఇప్పుడు ఈ పోపు రెడీ అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కృష్ణ, ఒక చిన్న సైజ్ దివాళీ జరగబోతుంది ఇక్కడ. నువ్వు ఏం కంగారు పడకు, అక్కడే ఉండు కృష్ణ. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కరివేపాకు ఆకుల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఎస్, ఈ కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది కదా, చూస్తున్నారు కదండి. అదే ఆయిల్లో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం పెరుగులోకి వేసేద్దాం. మరి పెరుగులో పోపు పెట్టేసుకున్నాం కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. కృష్ణ, ఈ ఆయిల్, ఈ వంటలు ఇవన్నీ చూస్తుంటే నీకు వెరైటీగా ఏమైనా అనిపిస్తుందా? మా ఇంట్లో మా అమ్మ చేస్తుంది. మీ అమ్మ చేసి పెడతదా? ఓకే కృష్ణ, వెరీ హ్యాపీ. మొత్తం మీద ఇవాళ నువ్వు నా షోకి వచ్చావు. సరే కృష్ణ, నీకు వడలంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, వెన్న, పెరుగు, పాలే అనుకున్నాను. వడలు కూడా ఇష్టం అంట మరి మన చిన్ని కృష్ణుడికి. సో ఈ ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం చిట్టి ఆవడలు చేసుకుందాం అండి. ఈ ఆయిల్ ఆల్మోస్ట్ వేడెక్కినట్టే అనిపిస్తుంది కృష్ణ. ఇప్పుడు ఏం చేద్దామంటే వడపిండి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి తురుము, అలానే కొంచెం ఉప్పు వేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకుందాం. కృష్ణ, నీకు కారం అంటే ఇష్టమా, స్వీట్స్ అంటే ఇష్టమా? స్వీట్స్ అంటే ఇష్టం. స్వీట్స్ అంటే ఇష్టం అన్నమాట కృష్ణ.
చిలిపి కృష్ణ కొంటె కృష్ణ. సరే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదండి, ఇందులో చిట్టి చిట్టి ఆవడలు వేసుకుందాం. ఇలా సో ప్రస్తుతం అయితే ఈ చిట్టి చిట్టి ఆవడలు వేసుకున్నాం కదండి, ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఓకే, సో ఇవన్నీ చక్కగా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. అవును, ఇంతకీ మీ లోకంలో స్నాక్స్ చూస్తుంటారా? చూస్తూ ఓకే, సో నా స్నాక్స్ చూసి ఇలా వచ్చేసారా మీరు? ఓకే కృష్ణ, మొత్తం మీద వచ్చారు కదా, మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఆకలేస్తుంది, తొందరగా తింటాను. వండుతాను కృష్ణ. ఈ వంట ఏమైనా ఫ్లూట్ ఊదే అంత ఈజీ అనుకుంటున్నావా? కాదు కదా, టైం పడుతుంది, ప్రతి దానికి సమయం పడుతుంది. అలానే మేము ఈజీగా చేసేయాలనుకో, అప్పుడు మేము కూడా కృష్ణులు అయిపోవచ్చు కదా. అలాంటి ఆపర్చునిటీ భూలోకంలో లేదు కృష్ణ. సరే, ప్రస్తుతానికి వడలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకో 2 నిమిషాల్లో నీకు స్నాక్స్ రెడీ చేసి పెట్టేస్తా. ఓకేనా? ఓకే. ఓకే, సో ఈ గారెలు అన్ని రెడీ అయిపోయాయండి. ఎస్, సో ఇలా మీకు కావాల్సినంత క్వాంటిటీ ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఆవడల్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటన్నిటినీ కూడా డైరెక్ట్ గా వాటర్ లోకి వేసేసుకుందాం, లేదంటే ప్లేట్ లోకి తీసుకొని కూడా వాటర్ లోకి వేసుకోవచ్చు. అదనమాట సంగతి. ఇంకొంచెం అలా డిప్ అవనిద్దాం. ఈలోపు పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా ఇలా కలిపేసుకొని, ఓకే, ఈ వాడలన్నీ కూడా డిప్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకొని పెరుగులోకి వేసేసుకుందాం. సో ఈ వడల్ని కూడా మళ్ళీ వాటర్లోకి వేసేద్దామండి. సో ఇవి కూడా కొంచెం ఇలా డిప్ అయిన వెంటనే ఇలా తీసేసి పెరుగులోకి వేసేసుకోవాలి. ఆల్ రైట్, సో చిట్టి ఆవడలు రెడీ అయిపోయినట్లే. కృష్ణ, ఎప్పుడెప్పుడు వండుతావు వింధ్య, ఎప్పుడెప్పుడు పెడతావు అన్నావు కదా, అంతేకాకుండా మీ లోకంలో కూడా స్నాక్స్ చూస్తారన్నావు కదా, కాబట్టి నీకోసమే ఈ చిట్టి ఆవడలు నేను ప్రిపేర్ చేసేసాను. మరి ఆలస్యం చేయకుండా దీని ఫైనల్ ప్లేటింగ్ కూడా చేసేసి నీకు అందించేస్తా. ఓకేనా? ఓకే. మరి ఇవాళ కృష్ణుడు మన షోకి వచ్చాడంటే ప్లేటింగ్ నార్మల్ గా ఉండకూడదు కదండి. అందుకోసమే నేను ఇవాళ వెండి ప్లేట్, వెండి గిన్నె తీసుకొచ్చాను అనమాట. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిట్టి ఆవడల్ని వేసేసుకుందాం. అమ్మయ్యా, సో చిట్టి ఆవడలు రెడీ అయిపోయండి. అండ్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న కూడా నేను పక్కన సైడ్ డిష్ లాగా పెట్టేశాను అన్నమాట. సో ఇలా పెట్టేసి కృష్ణుడికి ఇచ్చేద్దామా? ఎస్, కృష్ణుడికి తినిపించేద్దాం. బట్ అంతకన్నా ముందు చిట్టి ఆవడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చూసేయండి. చిట్టి ఆవడలకి కావలసిన పదార్థాలు: రుబ్బిన మినప్పిండి, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు, పెరుగు, ఉప్పు, నూనె, పోపు దినుసులు. చిట్టి ఆవడలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించుకుని వీటిని పెరుగులో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు రుబ్బిన మినప్పిండిలో పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకొని హీట్ అయిన ఆయిల్లో చిట్టి చిట్టి వడల్లాగా వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత వాటర్ లోకి వేసి డిప్ చేసుకోవాలి. ఈ లోపు పెరుగు మిశ్రమంలో లైట్ గా ఉప్పు వేసి బాగా కలుపుకొని వాటర్ లో ఉన్న వడలను తీసుకుని పెరుగులో వేసి కలుపుకోవాలి. వీటిని నైవేద్యం పాత్రలోకి వేస్తే శ్రీకృష్ణుడికి ఇష్టమైన చిట్టి ఆవడలు రెడీ. చిట్టి ఆవడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు నైవేద్యం అంటూ దేవుడికి పెడుతూ ఉంటాం. మరి మన షోలో కృష్ణుడే వచ్చేసాడు. మరి కృష్ణుడికే నైవేద్యం పెట్టిద్దామా? కృష్ణ, ఇదిగో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నావు కదా,
నీ వెన్న చిట్టి ఆవడలు రెండు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. చూసారా, కృష్ణుడు అనిపించుకున్నాడు. నేను ఇక్కడ చిట్టి ఆవడలు అంత కష్టపడి పెడితే ఫస్ట్ వెన్నే తిన్నాడు. కృష్ణ ఎలా ఉంది? బాగుంది. వెన్న కాదు కృష్ణ, ఈ చిట్టి ఆవడ. ఇది కూడా తిని ఎలా ఉందో చెప్పు. సూపరా? సూపర్. సూపర్ గా ఉందా కృష్ణ? ఓ మై గాడ్, ఇవాళ స్నాక్స్ కార్యక్రమానికి కృష్ణుడు రావడమే ఒక ఎత్తంటే ఆయన నేను చేసిన స్నాక్స్ తిని సూపర్ గా ఉంది అని చెప్పారు. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి ఈ వెధవ జన్మకి? ఆహా, చాలు కృష్ణ చాలు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కృష్ణుడు వచ్చి నా షోలో వెన్న తిన్నాడు, అలానే చిట్టి ఆవడలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఆహాహాహా, చూసారు కదండి, దేవుడు ఎక్కడోనో లేడు, మనలోనే ఉంటాడు. మనం పిలిస్తే వస్తాడు, మనతో పాటే ఉంటాడు, మన వంటల్ని కూడా మెచ్చుకుంటాడు. చిట్టి ఆవడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం చిట్టి ఆవడలు. మరో వండర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే, టాటా, బాయ్.